మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. ప్రజలు అసహించుకునే పరిస్థితికి వచ్చారు. వీళ్ళని ఇంకా రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ప్రవర్తనతో ప్రజలకు అర్థమయ్యి వాళ్ళే అడుగుతున్నారు, మీకు బుద్ధి ఉందా, ఏం చేశారు చెప్పండి అని అడిగే పరిస్థితికి వచ్చేది. ఇది గుడ్ ట్రెండ్. ఎక్కడైనా సరే ఎలాంటి దుర్మార్గాన్ని సరిచేయాలన్నా అది ప్రజలకే సాధ్యం. ప్రజలు మీరు కరెక్ట్గా ఆలోచించి నిర్మోహమాటంగా మీరు వ్యవహరించగలిగితే, మంచిని మంచిని చెప్పగలిగితే, చెడుని ఖండించగలిగితే ఆటోమేటిక్గా మంచి చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, చెడు చేసేవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఒకరిద్దరుంటే వాళ్ళ సమాజం నుంచి బహిష్కరించగలిగితే, ప్రజా జీవితంలో వాళ్ళకి స్థానం లేకుండా చేయగలిగితే ఇంకెలాంటి అరాచకాలు జరగవు. లేకపోతే ప్రజలను మభ్యపెట్టి అరాచకాలు చేయాలని చూస్తారు. ఒక 4 రోజులుగా రాత్రింబగళ్ళు నేను ఒక్కడే కాదు, సీనియర్ ఆఫీసర్స్ అందరినీ ఫీల్డ్కి పంపించా. నేను చూశాను సిసోడియా కానీ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ పోటీపడి పనిచేశారు. వాళ్ళకు చాలా కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, అలవాటు కూడా లేదు. అలవాటు తెచ్చుకొని బురదలో నడుస్తూ డిస్ట్రిబ్యూషన్ చేసి తద్వారా వాళ్ళు కూడా ఒక వాళ్ళ మనసులో ఉండే ఆలోచనని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవకాశం. అట్ ది సేమ్ టైం చాలా మంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు. అలాంటి సమయంలో అందరినీ పంపించి మేము ఒక యజ్ఞమార్గం చేస్తామంటే, ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడూ చూసుంటారు మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ కానీ అదే మరి రామానాయుడు కానీ ఇద్దరు ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి 2 క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు మార్నింగ్కి 3వది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఒక డెడికేషన్తో, ఒక డివోషన్తో ఇది జరగాలి. మళ్ళీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు రాకూడదని చెప్పి అందరూ పనిచేస్తున్నారు. చాలామంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ, ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఈ నిత్యావసరమైన చెప్పినట్టు ఫుడ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు. చాలామందిని చూశాను ఈరోజు. బయట నుంచి కొన్ని వేల మంది వస్తున్నారు. మేము కూడా ఏదో ఒకటి చేస్తాం, మేము కూడా వీళ్ళకు సేవ చేస్తామని వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అందరినీ కోరుతున్నా, ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం, ఆ ఫుడ్ కానీ సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి తేవద్దండి. ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి. అవసరమైతే మంచి పప్పు ధాన్యాలు కానీ లేకపోతే ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసుకురండి. అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకొని తీసుకొస్తే అది తినలేరు, అది చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది. మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి, ఈ డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెడతాం. ఆ విధంగా మీకు కూడా మంచి చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది. ఇది ఆలోచించేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చి పరామర్శించాలి, వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు. ఇది మంచి ఒక స్ఫూర్తి. నేను చూశాను ఈరోజు కొంతమంది బ్యానర్స్ పెట్టుకొని వచ్చారు. మదనపల్లిని ఒక బ్యానర్స్ పెట్టుకొని మదనపల్లి టౌన్ నుంచి వచ్చారు. ఇంకొకరు మైలవరం అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకొని వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. రేపు ఎల్లుండి ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది కూడా పెరిషబుల్ థింగ్స్ తేవద్దండి, తెచ్చి లేనిపోయిన సమస్య క్రియేట్ చేయొద్దండి. మేము కూడా 2 గంటలు లేటుగా భోజనం పంపిస్తేనే ఆ భోజనం టేస్ట్ లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఎక్కువ లేట్ అయితే ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ప్రమాదం వస్తుంది. దయచేసి అలాంటి పనులు చేయొద్దని అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఇది బ్రీఫ్గా.